పనిచేసినాం. కానీ మీరు ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీలక మాకు కూడా కుటుంబాలు ఉన్నాయక్క, మీలక మాకు కూడా భార్య పిల్లలు ఉన్నారక్క, మీలక మాకు కూడా భార్య పిల్లలు ఉన్నారన్న. ఇవాళ మా భార్య పిల్లలు అడుగుతున్నారు, మీ జీవితాలను నాశనం చేసుకుంటారు బీజేపీ అని. పేదోళ్ళు అని చెప్పి మీ జీవితాలను నాశనం చేసుకుంటారు, మీ జీవితాలు నాశనం చేసుకుంటారు, మా జీవితాలు నాశనం చేస్తారు. ఊక జైల్లో పోతుంది. 24 గంటలు పాదయాత్ర అంటే మోకాళ్ళు అరిగే విధంగా, చెప్పులు అరిగే విధంగా పాదయాత్ర చేస్తుంది. ఊకే కొట్లాటలేనా మీకు? ఊకే పోలీసులైనా, ఊకే పేదోళ్ళే అంటది. మరి ఆ పేదోళ్ళు మీ పార్టీకి ఓటేసిర్రా? వాళ్ళు పోయి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఇలా పేదోళ్ళ గురించి కొట్లాడితే మీకు ఏమొచ్చింది? ఎందుకు పేదోళ్ళ గురించి కొట్లాడాలి? ఎందుకు మా జీవితాలను నాశనం చేసిర్రు అని చెప్పి మా భార్య పిల్లలు ప్రశ్నిస్తే ఏమి సమాధానం చెప్పాలో ఒక్కసారి ఆలోచించురన్నా, ఒక్కసారి ఆలోచించురాక. ఇలా మీకోసం కొట్లాడేటువంటి నేను కావన్నా, మీకోసం మిమ్మల్ని మీ ఓట్లు వేసుకొని 100 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ పత్తాలు లేకుండా పోయే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలని ఒక్కసారి ఆలోచండి. పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదించండి. మీరు నాకు ఓటేస్తే నేను పోయి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తా. కొత్తపల్లి పక్కా నాది, కొత్తపల్లి ఈ కొత్తపల్లి పక్కా నాది. మొన్నకు మొన్న 8 ఎకరాల స్థలం ఈ కొత్తపల్లిలో డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందానా? ఎందుకు ఇయ్యలేదంటే జాగల్లేవట. ఇక్కడనేమో 8 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక మసీదుకి ఇచ్చిరా, ఇచ్చి రాయలేదా? పేదోళ్ళకు ఇండ్లు కావాలనేమో జాగల్లేవట. పేదోళ్ళకు కొత్తపల్లి పేదోళ్ళకు అయినాలే మీరందరూ కూడా ఇండ్లు కావాలంటేమో జాగలేదట. ముస్లిం సోదరి మళ్ళీ చాలా మంది వాళ్ళు కూడా జాగలు కావాలన్నారు. వాళ్ళు అడిగినా మనం అడిగినా జాగలు లేవట. 8 ఎకరాలు మాత్రం వాళ్ళకి ఇయ్యడానికి మాత్రం చేతులు వస్తాయట, మనసు వస్తుందట, జాగలు వస్తాయట. నేను ఇష్టపెట్టాదక్క కోర్టు పోయినా రైతు కేంద్రానికి సంబంధించినటువంటి జాగను తీసుకుపోయి ఇవాళ వాళ్ళకి ఇచ్చిరు. నేను ఊకలకవ రమేష్ అని వచ్చిండు, తమ్ముడు మన జాగను రైతులకు సంబంధించిన జాగను ఇవాళ తీసుకుపోయి వేటోళ్ళకి ఇచ్చిండు. దాని మీద కొట్లాడాలంటే మీ అందరి తరపున కోర్టులో కేసేసి దాన్ని రద్దు చేయించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. యువత ఆలోచించాలి, ఈ కొత్తపల్లి యువత ఆలోచించాలి, ఈ మండలానికి సంబంధించిన యువకులు ఆలోచించాలి. ఇవాళ మేము గనక ఆ స్థలాన్ని రద్దు చేయించకుంటే అక్కడ ఏం జరిగేదో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మీరందరూ ఇలా 13వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును పువ్వు గుర్తు చేయండి. కొత్తపల్లి ఈ మండలంలో 100% ఓటింగ్ జరగాలి. ఎంత శాతం జరగాలి? 100% ఓటింగ్ జరగాలి. వేసిన ప్రతి ఓటు నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నటువంటి పువ్వు గుర్తు మీద ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపియాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా గెలిపిస్తారని నమ్మకం ఉంది. తప్పకుండా మీరు కష్టపడి ఓటేయాలి. ఓటుకు ఎవరు ఓటు వృధా చేసుకోవద్దు. ఓటు వేయకుండా ఎవరు ఉండదు. మా కార్యకర్తలు కూడా మీ దగ్గరకు వస్తున్నారు, ప్రతి ఇంటికి వస్తున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు వస్తలేరు, బీఆర్ఎస్ వాళ్ళు వస్తలేరు. కానీ మా కార్యకర్తలు ఎండ కొట్టినా వర్షం పడ్డా కూడా ఇలా కండువలు వేసుకొని కమలం పువ్వు గుర్తుపెట్టుకొని ప్రతి ఇంటికి వచ్చి అక్క బీజేపీ పువ్వు గుర్తు కొట్టాయి, అన్న బీజేపీ పువ్వు గుర్తు కొట్టాయి అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ మాత్రం వాళ్ళు పైసలను నమ్ముకున్నారు. ఇవాళ కరీంనగర్లో ఖర్చు పెట్టే పైసలను కూడా ఫోన్ ట్యాపింగ్ చేశాక కేసీఆర్ కూడా ఎంత మూర్ఖుడంటే భార్యాభర్తలు మాట్లాడుకునే ఫోన్లు కూడా ఇన్న మూర్ఖుడు కేసీఆర్. ఇంట్లో భార్యాభర్తలు మాట్లాడుకుంటే ఫోన్ లేడు కేసీఆర్. పికుడు పని ఏం పికుడు పని లేదు. ఇన్న తర్వాత ఇక్కడ కరీంనగర్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ ఆయన వాళ్ళ ఇంట్లో ఉంటాడు. ఆ ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఆయన వియ్యంకుడే ఈయన ప్రభాకర్ రావు అంటే అమెరికా ఉన్నాడు. ఆయన వియ్యంకుడేమో కరీంనగర్లో ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఆయన వియ్యంకుడు. ఈయన ఇంట్లోనే ఇలా కాంగ్రెస్ పార్టీ ఆయన పోయి ఉంటున్నాడు. ఈ ఖర్చు పెట్టే పైసలు మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసి సంపాదించిన పైసలే ఇవాళ కరీంనగర్ లో ఖర్చు పెడుతున్నాడు. ఇక్కడ వాళ్ళ వియ్యం కూడా ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్కరు పైసలు ఇస్తున్నాడు. కార్పొరేటర్లను కొట్టున్నారు, కౌన్సిలర్లను కొట్టున్నారు, సర్పంచ్లను కొట్టున్నారు. ఇంకా సిగ్గుండాలి. డైరెక్ట్ కార్పొరేటర్ల కొంతమంది కార్పొరేటర్ల అకౌంట్ లో 5 లక్షల రూపాయలు వేసారు, బ్యాంకులో 5 లక్షల రూపాయలు వేసారు, చేతికి 15 లక్షల రూపాయలు ఇచ్చాడు.
5 లక్షల రూపాయలు ఇచ్చిన. నేను ఎన్నికల కమిషన్ చెప్తున్నా, ఎన్నికల కమిషన్ కి విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకుల అకౌంట్లను మీరు చెక్ చేయండి. ఈ వారం కాలం వ్యవధిలో వాళ్ళు నామినేషన్ వేసిన తర్వాత ఏ కార్యకర్త ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుల అకౌంట్ లో 5 లక్షల రూపాయలు మనీ ట్రాన్స్ఫర్ జరిగిందో, ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగిందో వాటి మీద చర్యలు తీసుకోండి. వాళ్ళ మీద పక్కా కేసులు పెట్టాలి. ప్రజలు గెలిపించింది ప్రజలకు సేవ చేయడానికి. ఒక పార్టీ మీకు గెలిపిస్తే ఇవాళ మీరు నమ్మక ద్రోహం చేసి, ప్రజలకు ద్రోహం చేసి, ప్రజా సమస్యలను పక్క పెట్టి లక్షల రూపాయలకు అమ్ముడు ఓడానికి మేము ప్రజలు గెలిపేయలేదు. కాబట్టి 5 లక్షల రూపాయలు మనీ ట్రాన్స్ఫర్ ఎట్లా జరిగిందో అకౌంట్ కు వాటి మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వాలి. ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరపాలి. కోడిగుడ్డు మీద ఎంత శ్రద్ధ ఉందో రేవంత్ అన్నకు ఇలా ఫోన్ ట్యాపింగ్ మీద కూడా అదే శ్రద్ధ వహించి దాన్ని తోడి బయటికి తీయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, కేసీఆర్ పేరు పక్కా వచ్చింది. కేసీఆర్ కు ఎందుకు నోటీస్ చేయలే, కేసీఆర్ కొడుకు ఎందుకు నోటీస్ చేయలేదో రేవంత్ రెడ్డి గారు చెప్పాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, కాంగ్రెస్ వాళ్ళు పైసలు ఇవ్వడానికి వస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. అవన్నీ ఫోన్ ట్యాపింగ్ కేసు. మీకు పైసలు అయితే తీసుకుంటే వాళ్ళు లిస్టు రాసుకుంటారు. ఫలానా మహేష్ కు 1000 రూపాయలు ఇచ్చినా, ఫలానా భూమేష్ కు 1,00,000 రూపాయలు ఇచ్చినా, ఫలానా రమక్కకు 5 లక్షల రూపాయలు ఇచ్చినా మొత్తం లెక్క రాసుకుంటాడు. వాళ్ళ మీద కేసు అయితే ఆ నోటీసు మనకు వస్తుంది, రేపు మన మీద కేసు అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ ఇచ్చే పైసల మీద చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది పైసల గురించి కొట్లాడే ఎన్నికలు కాదు, దేశం కోసం అభివృద్ధి కోసం కొట్లాడే ఎన్నికలు. కాబట్టి మీరందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మీరందరూ పువ్వుర్తి కొట్టేసి నన్ను గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత వేడిలో కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వాగతం పలికిన మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News. Please do subscribe GK News 9 channel.